మరి ఇది ఎట్లా అన్ని ఇప్పుడు పెట్టిండు మేడం అవన్నీ మేము విలేజ్ చేసాం మేడం కానీ మళ్ళీ అన్ని మొత్తం ఆక్రమించుకుంటే ముస్లిం అంటే మీరు పవిత్రం మీరు లింగం మీద ఇది ఎట్లా పెట్టిండ్రు డోంట్ టచ్ మిత్రమా, ఇది లింగం పెట్టి డోంట్ టచ్. వాళ్ళని దిగమనండి. ఒకసారి మీరు బుద్ధశాలి బాబానా? సరే బుద్ధశాలి బాబానే కదా. అవునవును అది గుడిలాగా పెట్టిరు, అది గోపురం పెట్టిరు, ఒకసారి అది కూడా చూడు బాధపడలు పెట్టారు మేడం. సందీప్ నిన్న వీడియో ఉండే కదా, ఆ వీడియో కూడా ఓపెన్ మేడం మనం వీడియో తీసినా కదా అసలు. నేను వీడియో ఇప్పుడు అది దిగాను మేడం. మనం గోపురం ఎట్లా కట్టుకుంటాం గుడి మీద. ముస్లిం ఇట్లా ఉండదు కదండి. అదే అది అది దిగ కదా అన్న మేడం. మేడం అలా చెప్పులు ఇప్పు కూడా సో వాళ్ళు ఆడ పెట్టుడు ఏంది, పెట్టుడు ఇది పెట్టుడు. ఏం పేపర్ లేకుండా కబ్జా చేసినట్టే కనబడుతుంది. అధ్యక్షులను జాగా కబ్జా చేసారు. వీళ్ళది ఊరు కాదు, ఏదో నుంచి బతకనికి వచ్చారు. మీరు వేరే ఊరు నుంచి బతకనికి వచ్చారు. పోనీ ఊరోడు వ్యవసాయం చేసుకుంటుండు, ఏదైనా పని చేసుకుంటుండు, బాగుపడుతుంది అనుకుంటే ఇది ఒక ఇది అని మీరు చెప్తారు. కానీ మీకోసం ఏర్పాటు చేసుకుంది గుడి అని. ఎవడు వీడికి రాడు, వీడెవడు మొక్కడు. మీ స్వార్థం కోసం మీరు ఏర్పాటు చేసుకుంది దర్గా అంటే మీ దగ్గర మీ బాయిల కాడ సంతులకు ఎందుకు బయటకు వచ్చారో ఒకసారి అది అవసరం లేదు. మీ పట్టా భూమిలో పెట్టుకోవాలి, ప్రభుత్వ భూమిలో పెట్టుకోవాలి. ఎక్కడ అంతేగాని గవర్నమెంట్ ఏం దేవుడు బట్టలు పెట్టి బట్టలు ఎందుకుంటే చెప్పండి. మీరు ఇప్పుడు ఇది కడతారా మీ దాంట్లో? మీరు ఇది కట్టరుగా మరి. ఇది మన గోడి గుడి, మా హిందువుల గుడి లెక్కనే కనిపిస్తుంది. మేమైతే ఏడు చూడలేము మరి. ఈ సిస్టమ్ ఇట్లా ఉంటుంది. అక్కడ శివలింగం కట్టడం అది కూడా కట్టదు కదా. లింగం మీద ఎట్లా కట్టారు? దట్టి కట్టుగా దీన్ని భూమి ఆక్రమించుకొని వాడుకోనికి మేడం ఇది చేసింది. నేను అంతటా చూసిన కానీ ఇట్లా శివలింగం లేదు. దర్గా కట్టంగా ఉందంటే కదా, దర్గా కానే ఉన్నారు కానీ ఇవన్నీ ఆక్రమించుకుంటే ఏదో చేసుకున్నాను అనుకో, 10 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను అనుకో. గవర్నమెంట్ స్థలమే లేదు. మేము కూడా ఆల్రెడీ కరెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ లేదన్నారు. మా ఊరిలో కడిపోతారు, అది చేస్తుంటారు. తక్కువ భూమిని కూడా ఆగం చేయకుండా మీరు చూడాలి. మేము లేదండి, క్లియర్ కట్టుగా మీరు కాంటాక్ట్ చేసినట్టే ఉంది. తక్షణమే తొలగించాలి మేడం. మా డిమాండ్ అయితే అది. మేము ఆల్రెడీ కలెక్టర్ దగ్గర వచ్చిన తర్వాత మీకు అది గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది లేదు. ఏ ధైర్యం మోడల్ స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. నీ ఉపాధి ఉన్నది, ఉపాధి కూడా ఉన్నది. నువ్వు దీని మీద నువ్వు ఎక్కువ అడ్జస్ట్ అనుకో, నీ ఉపాధి మీద దెబ్బ పడుతుంది. గుర్తుంచుకో, నేను నీ మంచి కోసం తెలిసిన వ్యక్తి కాబట్టి నీది వదిలేసుకో. నీకు ఏమైతుంది దీనివల్ల? ఎవరో భక్తులు భక్తులు ఏడున్నా పోతారు, ఎక్కడున్నా పోతారు, దర్గా ఏడున్నా మొక్కలు పోనీ. ఈడ నీ కొత్తగా క్రియేట్ చేయాల్సిన ఏం లేదు. నీ భవిష్యత్ దెబ్బతింటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ అన్ని కట్టుకుంటే పోతే మంచిగా ఉండదు కదా. వెలిసిందంటే వేరు, తెలిసింది కాదు. డొనేట్ చేస్తే వాళ్ళని డొనేట్ చేస్తే వాళ్ళ అన్నిట్లో దెబ్బ వస్తుంది. అరే ఏదైనా ఒక మోడల్ స్కూల్ కాడ పడేసి పర్మిషన్ ఇస్తే మేము సార్ దగ్గర, నీకు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ సార్ దగ్గర మాట్లాడు.
గిడ్డంగులు కూడా అక్కడనే పోయింది మేడం. స్థలాలు లేక హెడ్ క్వార్టర్లో స్థలాలు లేక గిడ్డంగులు అక్కడనే పోయింది.